అంతా మర్చిపోయారు, అంతా క్లియర్ అయిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ జానీ మాస్టర్ గారిని మీడియా అంతా కూడా మళ్ళీ ఆయన లాగుతుంది. అంటే బహుశా ఇది అల్లు అర్జున్ గారి విషయాన్ని డైవర్ట్ చేయడానికి మీడియా ఇట్లా చేస్తుందా, లేకపోతే నిజంగానే జానీ గారి విషయంలో వచ్చిన వాస్తవాలన్నీ నిజమేనా? అంటే రెండు సైడ్ల నుంచి ఆలోచించవచ్చు. అయితే రీసెంట్ గా జానీ మాస్టర్ మాత్రం ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. అందులో ఏ విధంగా అంటే, నేను ఒక నిందితుడిని మాత్రమే, కానీ నేను ఏ తప్పు కూడా చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, అదే విధంగా దేవునికి తెలుసు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విధంగా ఒక వీడియోలో అయితే మాట్లాడుతున్నాడు. సో ముఖ్యంగా చూసుకుంటే అప్పట్లో అసలు జానీ మాస్టర్ కేసు అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం. ఎందుకంటే ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన నేషనల్ అవార్డుని కూడా రద్దు చేశారు. ఒక లేడీ కొరియోగ్రాఫర్ తన మీద లైంగికంగా వేధించాడు, నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడు అనే విధంగా పోలీస్ కేసు పెట్టినప్పటికీ అక్కడ ఆయన నిజంగా చేశాడా లేదా ఇదంతా కూడా పక్కన పెడితే ఒక అమ్మాయి కేసు నమోదు చేసింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. సరే ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఆయన వర్క్ ఆయన చూసుకుంటున్నాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాడు, సినిమాలకు కొన్ని చూసుకుంటున్న విధంగా ఇప్పుడు సైలెంట్గా ఉన్న తరుణంలోనే మళ్ళీ ఒకటేసారిగా సోషల్ మీడియాలో కొన్ని సంచలనమైన పోస్టులు అదేవిధంగా కథనాలు అయితే వస్తున్నాయి. ఏ విధంగా అంటే మళ్ళీ జానీ మాస్టర్ ప్రధాన నిందితుడు అని తేలింది, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకా ఆయన జైలుకి కూడా రుజువైంది, మళ్ళీ ఇంకా కంటిన్యూగా లాంగ్ టర్మ్ ఆఫ్ జైలు పడుతున్నారు. ఇప్పుడు మరి కనీసం బెయిల్ మీద బయటకు వచ్చాడు, కానీ ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి వచ్చే ఛాన్సెస్ లేవు, ఇక ఆయనకు జైలు శిక్షనే మేలు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో వాటికి రియాక్ట్ అవుతూ ఈయన ఈ విధంగా వీడియో రిలీజ్ చేశాడు. నేను సోషల్ మీడియాలో వస్తున్న కథలన్నీ కూడా చూస్తున్నాను, నా మీద తప్పుడు ప్రచారం మళ్ళీ మొదలు పెట్టారు, అసలు అక్కడ జరిగింది ఏంటి, ఏం జరిగింది, అవి నిజంగా నిజమేనా కాదా అదంతా కూడా నాకు తెలుసు, దేవునికి తెలుసు, నన్ను ఒక నిందితుడిగా మాత్రమే చూపిస్తున్నారు తప్ప నేను ఏ తప్పు కూడా చేయలేదు అనే విధంగా వీడియోలో మాట్లాడుతూ ఆయన మాత్రం పోస్ట్ చేశారు. సో ఇది రెండు రకాలు, మీరు చెప్పినట్టు కూడా ఆలోచించవచ్చు. అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంది, గత ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన విచారణకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంకా దాని గురించే మాట్లాడడం, అంటే ఆయన నుంచి డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. అంటే అందరు కాదు, కొంతమంది ఏదైనా ఒక హీరో గురించి కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు డైరెక్ట్గా వస్తే ఇండైరెక్ట్గా వచ్చినా కూడా దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు అల్లు అర్జున్కి ఫేవర్గా చేస్తూ ఆయన తప్పు ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గానే చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆయన గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ న్యూస్ ఛానల్ అన్నీ కూడా ఆయన గురించి వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఏమైనా డైవర్ట్ చేయడానికి కూడా ఈ విధంగా చేస్తున్నారేమో కూడా. అంటే ఆల్రెడీ ఆయన డోప్ సాంగ్ ఇప్పటికే సెన్సేషన్ అయిపోయింది, ఆయన కొరియోగ్రఫీ చేసింది, ఒక నేషనల్ అవార్డు గ్రహీతగా ఆయన డోప్ సాంగ్ వచ్చింది అయింది. తర్వాత RC16 లో కూడా రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు ఛాన్స్ ఇచ్చారని ఆయనే చెప్పారు స్వయం. సో మరి ఇంత మంచి వ్యక్తిని, ఇంత అవకాశం అంటే టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎందుకు ఇట్లా కావాలని చేస్తున్నారా టార్గెట్? అదే కదా, ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది, పుష్పవానికి, ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది కొరియోగ్రఫీకి. అయితే ఈయన జైలుకి వెళ్ళని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈయనకైతే నేషనల్ అవార్డు రద్దు చేశారు. మరి కొంతమంది ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళొచ్చాడు కదా, ఆయన మీద కేసు ఉంది కదా, మరి ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలి కదా అని కొంతమంది మాట్లాడతారు. సో మరి దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారా? ఆల్రెడీ దోప్ సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో అందరికీ తెలుసు. మరి జానీ మాస్టర్ అంత టాలెంటెడ్ వ్యక్తి, అంత టాలెంట్ ఉన్నప్పుడు ఒక గ్లోబల్ లెవెల్లో ఇంత మంచి హిట్ని కొడుతున్నప్పుడు మరి ఆయన గురించి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసి జైలుకి పంపించాలనుకుంటున్నారు. మరి ఇదంతా ఏంటనేది తొందరలో తెలియాల్సి ఉంది.